హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను చికెన్ బిర్యానీ వండుతున్నా. హాఫ్ కేజీ అయితే చికెన్ తీసుకున్నా. ఇక దానికోసం హాఫ్ కేజీ చికెన్కి కారం పొడి అయితే వేస్తున్నా. 2 స్పూన్ల కారం పొడి వేసిన. మీరు కూడా సరిపోయేంత వేసుకోవచ్చు. నేను 2.5 వేస్తున్నా. ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నా. ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక స్పూన్ అయితే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెం ఎక్కువ పర్వాలేదు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. ఇగో చికెన్ మసాలా, ఒక స్పూన్ వేసిన, ఆ స్పూన్ వేసిన. కొత్తిమీర, ఇక పెరుగు వేసుకుందాం. ఒక పావు కేజీ అంత వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకుందాం మంచిగా పట్టేటట్టు. వీటిని మంచిగా కలుపుకొని ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మంచిగా నానేటట్టు మసాలాలన్నీ వీటికి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపిన చూడండి. ఇవన్నీ మసాలాలు దీన్ని పెట్టేటట్టు ఇట్లా మంచిగా కలుపుకొని 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే లోపు మిగతాది ప్రాసెస్ తయారు చేసుకుంటే అయిపోతుంది. రైస్ ప్రిపేర్ చేసుకుంటే అయిపోతుంది. ఏదైతే మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నా నేను. 2 గంటల సేపు ఉంచుకుంటే సరిపోతుంది. ఓకే బాయ్. పసుపు వేయడం మర్చిపోయినా, ఇక మళ్ళీ పసుపు వేసిన. ఇందాక పసుపు వేయడం మర్చిపోయినా, అందుకోసం నీకు మళ్ళీ పసుపు వేసి కలుపుతున్నా. ఓకేనా ఫ్రెండ్స్, కలిపెట్టుకున్నది 2 గంటల సేపు అయితే మంచిగా కలిపెట్టుకున్న మసాలాలు. ఇక చికెన్ అయితే పోసుకెత్తున్నా. ఇక ఇందులో అయితే ఆయిల్ పోసుకుంటున్నా. ఆయిల్ సరిపడా పోసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే 4 పావులు పోస్తున్నా. సిమ్లో పెట్టి ఇక 2 బిర్యానీ ఆకులు వేసిన, లవంగాలు 2, సాజీరా, ఇక చెక్క కూడా వేసుకుంటున్నా కొద్దిగా. ఇక తర్వాత కొంచెం వేగాక మిక్సీ వేసుకొని ఆనియన్స్ వేసుకున్నాం. కొంచెం మంచిగా దూరగా వేపాలి వీటిని. వేగాక ఇందులో కూడా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. మామూలుగా కొద్దిగా అలా వేసినా కానీ మళ్ళీ ఇందులో కూడా కొద్దిగా వేస్తున్నా. పసుపు వేసుకుందాం. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న చికెన్ వేసుకుంటే చికెన్ వేసేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటే కలుపుకుంటే మంచిగా కలుపుకోవాలి. అంత వేసుకొని
కలిపి పెట్టుకోవాలి మంచిగా. అట్లా అంతా కలుపుకున్నాం, ఒక్కసారి కలుపుకున్నాం. ఇప్పుడు ఒక టమాటా వేసుకుందాం. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. అయితే ఒక టమాటా వేసుకుందాం. టమాటా వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. మంచిగా ఓకే. ఇప్పుడైతే రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ముందుగా నేనైతే కడిగి పెట్టుకున్నా. మన మామూలు రైసే, రోజు వాడేటివి, బాస్మతి రైస్ కావు. నేనైతే 1/2 kg తీసుకున్నా. దీంట్లోకి కొత్తిమీర, మామూలుగా పోపుకి వేసుకోవచ్చు, ఇక నేను డైరెక్ట్ వేసేస్తున్నా. కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా. వేసుకోవాలి 2 బిర్యానీ ఆకులు, 2 మిరియాలు, లవంగాలు, ఒక చెక్క, సాజీరా, ధనియా పౌడర్, పేస్ట్, నూనె పోసుకోవాలి. ఇట్నివా ఒక ఆయిల్ పోసుకున్నాం, 1 కప్పు సరిపోతుంది. ఇప్పుడు గరం చేసుకున్నాం. ఇక చికెన్ ఉడికేలోపు ఇది కూడా అయిపోతుంది. 70% ఉడికితే సరిపోతుంది. నేను ముందుగానే నానబెట్టుకునేది, నానబెట్టుకొని అన్నీ వేసేసుకొని ఇక గ్యాస్ మీద పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇది అంతలోపు ఒకసారి చూద్దాము ఇది ఎట్లుందో. నూనె అయితే తేలుతుంది పైకి, చూడండి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మంచిగా. సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మంచిగా గ్రేవీ కూడా మంచిగా వస్తుంది. చూడండి ఇప్పటికే వచ్చింది, నూనె అయితే సైడ్లోకి వచ్చేసింది. ఇప్పుడే ఉడకని ఆ లోపు మనం అన్నం అయితే పెట్టేసుకుందాం. గ్యాస్ అనిపించేస్తాం. ఇక చికెన్ అయితే గ్రేవీ అయితే వచ్చింది, చూడండి మంచిగా. ఇంకొద్దిగా ఉడికితే అయిపోతుంది, ఆల్మోస్ట్ ఉడికినట్టే. చూడండి గ్రేవీ అయితే మంచిగా వచ్చింది. సైడ్లకు నూనె అయితే వచ్చింది. కొద్దిసేపు అయితే ఉడుకుతుంది, ఓకేనా. ఇక అన్నం అయితే 70% ఉడుకుంది. ఇక నీళ్ళు వంపేసుకొని పెట్టుకున్నా, చూడండి. ఇంకా పలుకుంది. ఇదైతే ఉడికిపోయింది. సమ్ తీసేసుకొని కొంచెం ఉంచుదాం. చికెన్ కూడా ఉడికిపోయింది ఇది, ఓకేనా. ఇందులో వేసేసుకున్నాం. ఇక ఇప్పుడైతే ఇది ఇంత చికెన్ అయితే వేసేసుకున్నాను.
ఇందులో ఫస్ట్ అన్నం ఉడికేసింది, ఇందులో వేసుకుందాం ఈ రైస్ అయితే 70% ఉడకబెట్టుకోవాలి, మొత్తం ఉడకొద్దు. రైస్ కొద్ది అయితే వేసేసుకుందాం అట్లా. కొద్దిగా వేసుకోవాలి అంతా. ఓకేనా? ఇప్పుడు ఇంకో సగం చికెన్ వేసుకుందాం. కాలుతుందమ్మా. మరి ఎట్లా వేయాలి? కింద పెట్టు, చెయ్యి కింద మస్కమంత దాని మీద పెట్టు, ప్లేట్ మస్కమంత కింద పెట్టు. ఇప్పుడైతే మళ్ళీ కొద్దిగా చికెన్ వేసుకుందాం ఇలా మధ్యలో. చూడండి, ఇప్పుడు మళ్ళీ రైస్ వేసుకుందాం. మొత్తం రైస్ వేసుకోవాలి దీని మీద. ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ కలిపిన, నిమ్మకాయ రసంలో కొంచెం పసుపు వేసి కలిపిన, కొద్దిగా వేసుకున్నాం ఇట్లా. ఓకే, కొత్తిమీర వేసుకున్నాం. ఈ మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే సరిపోద్ది. ఓకేనా? ఒకసారి చూద్దాము. ఆల్మోస్ట్ ఉడికినట్టే ఉంది. ఉడికింది. ఓకేనా? చూడండి, చికెన్ అయితే మంచిగా ఉడికినది. ఓకే, ఉల్లిగడ్డ నిమ్మకాయలతోటి తింటే బాగుంటుంది ఇక. ఓకేనా? సరేనా? మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అప్పమ్మ. బాయ్ బాయ్.